all you people. Yesterday I came to know KLU is offering some specialization courses for CSC branch of their second year students. I am Ramesh PL. Just I want to share my views on these specializations. They are offering very good recent technologies as specializations. Then they have given the list as artificial intelligence, data science and big data analysis, cyber security, blockchain technology, cloud and edge computing, సాఫ్ట్వేర్ మోడలింగ్, గేమ్ డెవలప్మెంట్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. అంటే ఎందుకు వచ్చాను అంటే కొంతమంది స్టూడెంట్స్లో ఏది ఇంపార్టెంట్ కాదు ఇట్లాంటి ఆప్షన్స్లో వాళ్ళు ఒక డైలమాలో ఉన్నారు. అక్కడ డోంట్ ఆల్ కోర్సెస్ ఆర్ వెరీ గుడ్, బట్ అకార్డింగ్ టు దేర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్ దే కెన్ సెలెక్ట్ సమ్ ఆప్షన్స్. గేమింగ్ ఉందనుకోండి, గేమింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాడు దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సైబర్ సెక్యూరిటీ వాటికి ఇంట్రెస్ట్ ఉన్న దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఐ వాంట్ టు గివ్ సమ్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ ఆల్ దీస్ కాన్సెప్ట్స్. ఆల్ ఆర్ వెరీ గుడ్, రైట్? దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ మిషన్ లెర్నింగ్, యాజ్ ఐ టోల్డ్, ప్రతి కాన్సెప్ట్ కూడా రీసెంట్ టెక్నాలజీస్నే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. వీటిలో ఏదైనా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వచ్చేటప్పటికి యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ వీ కెనాట్ వర్క్. మనం 24/7 వర్క్ చేయలేము. ఆ డేటాని అనాలిసిస్ చేసుకోవటం, ఆటోమేటిక్గా తీసుకోవటం, మెషిన్ లెర్నింగ్, ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో తీసుకొస్తున్నారు అక్కడ. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్. సో దీని మెయిన్ కాన్సెప్ట్స్ మనకి స్టాటిస్టికల్ టూల్స్ యూజ్ చేయాలి, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్. అంటే ఒక కాన్సెప్ట్ మీరు మెషిన్ లెర్నింగ్ తీసుకుంటే ఆ మెషిన్ హౌ ఇట్ వర్క్స్, హౌ టు ఇంప్రూవ్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ మెషిన్. డీప్ లెర్నింగ్ మీన్స్ యూ హ్యావ్ టు థింక్ ఇన్ ఎ డీప్ వే సో దట్ it has to identify the different problems for different people. సో ఇవన్నీ కూడా మనకి ఈ కాన్సెప్ట్స్లోనే మనం అట్లా డిస్కస్ చేసుకుంటాం అనమాట. అక్కడ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వన్ ఆఫ్ ద ఎమర్జింగ్ టెక్నాలజీస్ విచ్ ట్రై టు స్టిమ్యులేట్ హ్యూమన్ రీజనింగ్. ఆర్టిఫిషియల్, యాజ్ ఐ టోల్డ్, మీకు చెప్పినట్టుగానే రిడక్షన్ ఇన్ హ్యూమన్ ఎర్రర్ అండ్ డిజిటల్ అసిస్టెంట్ 24/7, ఇవన్నీ కూడా మనకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటిలో వస్తుంది అనమాట. అక్కడ అది మెషిన్ లెర్నింగ్, ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్. యాక్చువల్గా ఇప్పుడు మెషిన్ లెర్నింగ్లో ఏంటి అంటే ఒక పర్టికులర్ మిషన్స్ అవన్నీ కూడా ఇప్పుడు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వచ్చిన తర్వాత ఐఓటీ, ప్రతి కాన్సెప్ట్ కూడా ఇంటర్ డిపెండెంట్. ఐఓటీ, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ టు దిస్. క్లౌడ్ కంప్యూటింగ్, ప్రతి కాన్సెప్ట్లో కూడా అన్నీ ఇంటర్ డిపెండెంట్గా ఉంటాయి అన్న. సో ఇక్కడ ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ అంటే ఒక పర్టికులర్ ఐటమ్ మీరు పర్చేస్ చేసినప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ లింక్డ్ విత్ ఐఓటీ, యూ నీ నాట్ వర్రీ అబౌట్ ద ప్రోడక్ట్. ఆ మెయింటెనెన్స్ గురించి వాటి గురించి మీరు వల్లే అవ్వక్కర్లేదు. దే ఆర్ గోయింగ్ టు పుట్ ఎ చిప్ ఆన్ టు దట్ పర్టికులర్ ప్రోడక్ట్. సో ఆ చిప్ బేస్ చేసుకుని దే ఆర్ గోయింగ్ టు కలెక్ట్ ద డేటా. ఇప్పుడు ఐఎఫ్వి వాషింగ్ మిషన్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ ఐఓటీ బేస్ తీసుకున్నారనుకోండి, అక్కడ అది దాంట్లో ఏదైనా ప్రాబ్లం రావడానికి ఛాన్స్ ఉంది అంటేనే అది ఆటోమేటిక్గా సిగ్నల్ ఇచ్చేస్తుంది, వాళ్ళు వచ్చి కరెక్ట్ చేస్తారు అక్కడ. సో ఇట్లాంటివన్నీ కూడా మనకి దీంట్లో తీసుకొస్తున్నాం మనం. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఈ మిషన్ లెర్నింగ్ వీటిలో తీసుకొస్తారు అక్కడ అది. మెడికల్ డయాగ్నోసిస్ ఇవన్నీ కూడా. సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ స్పెషలైజేషన్లో మనకి డేటా సైన్స్ అండ్ బిగ్ డేటా అనాలిసిస్. యాజ్ యూ నో, ప్రతి వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు బిగ్ డేటా అనేది. అంటే లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటా ఈజ్ జనరేటింగ్ ఎవ్రీ డే బై సోషల్ మీడియా కానివ్వండి, ఇవన్నీ కూడా యూజ్ చేసుకొని వాటిని ఎట్లా అనాలిసిస్ చేయాలి, వాటి బట్టి కస్టమర్ యొక్క ఫిమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా మనం అనాలిసిస్ చేసుకోవాలంటే బేసికల్ కాన్సెప్ట్స్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టికల్ డొమైన్ అండ్ డొమైన్ నాలెడ్జ్. ఏ సబ్జెక్టులు అయితే మీరు తీసుకుంటున్నారో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన నాలెడ్జ్ని కూడా మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట అక్కడ. సో డేటా సైంటిస్ట్ అనేవాడు యాక్చువల్గా డేటాని గ్యాదర్ చేసుకోవటం, దాన్ని అనాలిసిస్ చేయటం, ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది కంప్యూటర్ మన ఆర్గనైజేషన్కి తీసుకురావడం అనేది ఇంపార్టెంట్ అనమాట. బై యూజింగ్ ద టూల్స్ పైథాన్ అని, సాస్ అని, ఆర్ ప్రోగ్రామింగ్, ఈ డేటాబేస్ అప్లికేషన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట అక్కడ. సో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దాంట్లో. Next is cyber security and blockchain. So whatever the data you are going to generate, that should be kept in a secured way. సో సైబర్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది రీసెంట్ డేస్లో. అంటే డేటాని ఎలా సేవ్ చేసుకోవాలి, ఎక్కడ సేవ్ చేసుకోవాలి అండ్ సెక్యూర్గా సేవ్ చేసుకోవడం ఎలాగా, వాటన్నిటి గురించి కూడా ఇక్కడ బ్లాక్ చైన్ టెక్నాలజీ కూడా, ఈవెన్ క్రిప్టో కరెన్సీ వీటిలో కూడా యూస్ చేస్తున్నారు మనం. సో ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం. సో హౌ టు ప్రొటెక్ట్ యువర్ డిజిటల్ అసెట్స్, యూజర్స్ అండ్ డేటా, మేనేజ్ యువర్ డిఫెన్సెస్ అగైన్స్ గ్రోయింగ్ థ్రెట్స్. అంటే
ఎట్లా వాటి నుంచి మనం బయటికి రావాలి. ఇప్పుడు కొన్ని చోట్ల చూస్తే మన డేటా ఆన్లైన్ డేటా ఉందనుకోండి, వాటిని బ్లాక్ చేసేసి ఇంత డబ్బులు కడితేనే వాటి రిలీజ్ చేస్తూ ఉంటున్నారు అక్కడ. సో అట్లాంటివన్నీ కూడా మనం అవాయిడ్ చేసుకోవటం ఎలాగా. దెన్ బ్లాక్ హై సెక్యూరిటీ టు ద డేటా, ఈ టెక్నాలజీని యూజ్ చేసుకోవటం, ఇవన్నీ కూడా ఈ కాన్సెప్ట్స్లో డిస్కస్ చేస్తాడు అక్కడ. నెక్స్ట్ ఈజ్ క్లౌడ్ అండ్ ఎడ్జ్ కంప్యూటింగ్. రెండు ఇంపార్టెంట్ కాన్సెప్ట్సే, వెరీ గుడ్ చాయిస్. క్లౌడ్ కంప్యూటింగ్లో వచ్చేటప్పటికి మన డేటా అంతా కూడా వీ షుడ్ క్యాప్ట్ ఇన్ ఏ క్లౌడ్. మన డేటా కానీ, మన ఆపరేటర్స్ కానీ, మన ఈవెన్ ప్రతిదీ కూడా క్లౌడ్లో, అంటే సెంట్రలైజ్డ్ ఎగ్జిక్యూషన్ జరుగుతూ ఉంటుంది అక్కడ. ఎడ్జ్ కంప్యూటింగ్ వచ్చేటప్పటికి డిఫరెంట్ ప్లేసెస్, ఏ ప్లేస్లో అయితే ఎగ్జిక్యూట్ అవ్వాలో అక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే డిపెండింగ్ ఆన్ ద నెట్వర్క్, ఆ స్పీడ్. ఇప్పుడు 5Gని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అక్కడ. సో దానికి తగ్గట్టుగా ఏంటంటే 5Gని యూస్ చేసినప్పుడు స్పీడ్ పెరుగుతుంది, నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ అన్నీ పెరుగుతున్నాయి అక్కడ. సో ఈ క్లౌడ్ అండ్ ఎడ్జ్ కంప్యూటింగ్ రెండు డిఫరెంట్ కాన్సెప్ట్స్, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట అక్కడ. సో క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చేటప్పటికి సెంట్రలైజ్డ్ ఆర్కిటెక్చర్ లాగా ఉంటుంది ఇక్కడ. ఇది ఎవ్రీథింగ్ కనెక్టెడ్ టు సెంట్రలైజ్డ్. ఎడ్జ్ కంప్యూటింగ్ వచ్చేటప్పటికి దేర్ ఎడ్జ్ ఇన్ ద కేస్ రిఫర్ టు ద ఎడ్జెస్ హై డెన్సిటీ పాపులేషన్ సెంటర్స్ అండ్ ఎడ్జెస్ ఆఫ్ నెట్వర్క్స్. అంటే కంప్యూటింగ్ అనేది ఎట్ ద ఎండ్ అక్కడ జరుగుతుంటుంది అనమాట అక్కడ. సో రియల్ టైంలో వచ్చేటప్పటికి మనకి ఏంటంటే ఇప్పుడు ఐఓటీ డివైస్ యూస్ చేసుకుని 5G సిస్టమ్స్ యూస్ చేసుకోవడం మూలంగా టెక్నాలజీని ఎక్కువ స్పీడ్ యూస్ పెరుగుతుంది కాబట్టి దెన్ యూ కెన్ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్. వాడు చెప్పిన దాని ప్రకారంగా మనకి సెల్ డ్రైవింగ్ కార్స్ అని, వీడియో ప్రాసెసింగ్, అనాలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఇవన్నీ కూడా దీంట్లోకి యాజ్ ఐ టోల్డ్ ప్రతి కాన్సెప్ట్ కూడా ఇంటర్ డిపెండెంట్ అనమాట. బట్ కొంత ఇంపార్టెన్స్ అనేది క్లౌడ్కి వాటికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తాము, నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్కి. నెక్స్ట్ కాన్సెప్ట్లో వచ్చేటప్పటికి సాఫ్ట్వేర్ మోడలింగ్. హౌ టు డిఫైన్ ఏ సాఫ్ట్వేర్, అంటే మన ఓన్గా మన సాఫ్ట్వేర్ని ఎలా డెవలప్ చేసుకోవచ్చు, వాటన్నిటి గురించి కూడా ఈ కాన్సెప్ట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ వాటన్నిటి గురించి యాక్సెప్ట్ చేస్తాడు. ఈవెన్ ఇట్ ఈస్ ఎ ఓల్డ్ కాన్సెప్ట్ బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా. సో సాఫ్ట్వేర్ మోడలింగ్లో ఎన్ని రకాలు ఉన్నాయి, వాటన్నిటి గురించి కూడా ఇక్కడ తీసుకొస్తాం అనమాట అక్కడ. సో డిజైన్ ఎలా ఉంటుంది, ఇంక్లూడింగ్ ఇంటర్ఫేసెస్, ఇంటరాక్షన్స్ విత్ అదర్ సాఫ్ట్వేర్ మెథడ్స్, వీటన్నిటి గురించి కూడా దీంట్లో డిస్కస్ చేస్తారు అక్కడ. నెక్స్ట్ కాన్సెప్ట్ వే ఆఫ్ వర్కింగ్. అంటే దీంట్లో సాఫ్ట్వేర్లో మనం తీసుకొచ్చేటప్పటికి ఏంటంటే హౌ ఇట్ విల్ వర్క్. అగైన్ ఎ బెనిఫిట్ ద డిజైనింగ్ యువర్ సాఫ్ట్వేర్ యూజింగ్ మోడలింగ్ లాంగ్వేజ్ ఈస్ దట్ యూ డిస్కవర్ ప్రాబ్లమ్స్ ఎర్లీ. మన ప్రాబ్లమ్ యాక్చువల్గా మనం ఐడెంటిఫై చేస్తున్నాం కాబట్టి డిజైనింగ్ లైఫ్ సైకిల్ ఉంటుంది, దానికి తగ్గట్టుగానే ప్రోగ్రామ్ని డెవలప్ చేస్తాము అనమాట అక్కడ. నెక్స్ట్ ఈజ్ గేమింగ్. దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే గేమింగ్ చేయటం అనేది ఇప్పుడు వర్చువల్ రియాలిటీ అని, ఎక్స్టెండెడ్ రియాలిటీ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ లార్జ్ వాల్యూమ్ పెద్ద ఇండస్ట్రీ ఇది గేమింగ్ ఇండస్ట్రీ అనేది. దే ఆర్ ఎర్నింగ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్. ఇంట్రెస్ట్ ఉంటే నెంబర్ ఆఫ్ 1 ఆప్షన్. దీంట్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో కూడా మనం యూస్ చేసినప్పుడు ఏంటంటే ఆగ్మెంటెడ్ రియాలిటీ అని, వర్చువల్ రియాలిటీ అని, యూఆర్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ హియర్. అంటే యాక్చువల్గా ఏంటంటే యూఆర్ క్రియేటింగ్ అన్ ఇమాజినరీ వరల్డ్. కొన్ని గేమ్స్ లేకపోతే కొంతమంది ఇప్పుడు సూసైడ్ కూడా చేసుకుంటారు. అంటే అంత లెవెల్లో అట్టి క్రియేట్ చేసే కాన్సెప్ట్ని డెవలప్ చేసుకుంటే యూ విల్ బీ ఆన్ టాప్. ఈవెన్ ఫర్ స్టూడెంట్స్ యాక్చువల్గా క్లాసెస్ని మనం విజువలైజ్ చేస్తున్నారు అన్నీ కూడా. అన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి కాబట్టి వాటిలో కూడా నాట్ ఓన్లీ గేమ్స్, ఫర్ డిఫరెంట్ ఆప్షన్స్ యూ కెన్ యూజ్ దిస్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. బేసికలీ దిస్ ఎ కాన్సెప్ట్. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఈ కాన్సెప్ట్స్ అన్నీ కంబైన్ చేసుకుంటూ ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే కాన్సెప్ట్ని డెఫిన్ చేసుకుంటారు అక్కడది. దీంట్లో ఏంటంటే సెన్సార్స్, హౌ ఇట్ విల్ వర్క్, ఇవన్నీ కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది అనమాట అక్కడ. అంటే బేసికల్గా కొంత ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ యూసేజ్, ఆర్డినో బోర్డ్స్ అని ఇట్లాంటివన్నీ ఉంటాయి. వాటిని యూస్ చేసుకుంటూ కూడా ఎట్లా డెవలప్ చేయాలి, వాటన్నిటి గురించి కూడా మనం దీంట్లో డిఫైన్ చేస్తాం అనమాట. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వెన్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానిక్స్, ఈ కాంబినేషన్ ఇంటర్ డిపార్ట్మెంటల్ మనం తీసుకుంటే ఐఓటీ కాన్సెప్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు ప్రతి చోట కూడా మనకి ఐఓటీ అనేది తీసుకొస్తున్నాం మనం. రియల్ టైంలో థింగ్స్ హ్యావ్ ఎవాల్వ్డ్ డ్యూ టు కన్వర్జెన్స్ ఆఫ్ మల్టిపుల్ టెక్నాలజీస్, రియల్ టైమ్ అనలిటిక్స్, even machine learning, commodity sensors and embedded systems. Traditional fields of embedded systems, wireless sensor networks, control systems, automation, everything comes to this IoT. Very important concepts. If you are having any doubts and all, just you can post it into the comments. As per my knowledge, the concepts which they have selected, they are listed as I told in the beginning. As I told in the beginning, all these concepts of
are very useful. Depending on your interest, select one option and master that program. All the best, my dear students.